ఇప్పుడు సుప్రీంకోర్టు అవన్నీ కూడా ఒక 18 years దాటిన వాళ్ళకి ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు అని చెప్పడం జరిగిందండి. కులం వేరు మతం వేరండి. ఇవన్నిటి కోసం కూడా ఎందుకు అసలు ఇంత ప్రస్తావన అసలు ఎందుకు వస్తుంది? మిగతా వాళ్ళందరిపైన ఎందుకు రావట్లేదు, ఒక్క నాపైన ఎందుకు వస్తుంది చెప్పండి? అంటే నేను నిలదీస్తున్నాను అంతనా? అంటే ఎవరు ఉండరు, సింగిల్ లేడీకి ఏదైనా అనేయచ్చు అనేసి. ఇప్పుడు మీకు ఎన్ని ఆధారాలు నేను చూపించాను, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నా సైడ్ మిస్టేక్స్ ఉంటే నేను ఈ రకంగా వచ్చి మాట్లాడడానికి నేను కొంచెమైనా జరగాల్సిన ఉంటుంది కదండి. నేను జెన్యున్గా ఉన్నాను కాబట్టి ఇంత గట్టిగా ఇంత పబ్లిక్గా మాట్లాడుతున్నాను. నేను కూడా ఎమ్మెల్యే గారి పైన ఎన్నో కేసులు ఉన్నాయి. A1 ముద్దాయిగా ఉన్నారు, అవన్నీ నేను చెప్పానా? ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నేను అవి కూడా తీశాను. నేను అతని సిస్టర్ కోసం కానీ వాళ్ళ పిల్లల కోసం కానీ ఎవరి కోసమైనా మాట్లాడానా చెప్పండి? మనం ఏ విషయం అయితే మనం మాట్లాడాలో, ఏ వ్యక్తి పైన ఆరోపణలు వేసి ఆ వ్యక్తి కోసమే మాట్లాడాలి. పర్సనల్ విషయాలు అన్నీ కూడా పబ్లిక్ చేయడం అన్నది ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి అది తగదండి. ఒక లేడీస్, ఒక రెస్పెక్ట్ఫుల్ లేడీగా ఉన్న వాళ్ళు, ఒక ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు ఎలా తట్టుకుంటారు చెప్పండి? కిలాడి లేడీ అనుకొని ఏంటా మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడము? నన్ను చూస్తుంటే కిలాడి లేడీ లాగా ఉన్నానా చెప్పండి? నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడడం ఏంటి? నేనైతే ఊరుకోనండి. ప్రతి ఒక్క విషయాలపైన ఎవరెవరైతే ఫాల్స్గా ఒక ఆవిడ మాట్లాడుతుంది స్కూల్ గేట్ బయట, సౌమ్య మేడం అని అనుకోని, ఈవిడెవరో, ఈవిడ అసలు ఈవిడ ఏ పేరెంట్ తల్లి? ఈవిడ ఈ అన్ని ఫేక్గా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేయడం ఎందుకు చెప్పండి? ఈవిడ ఏ పేరెంట్ తల్లి అసలు? ఈవిడ ఇంకొక అతను కామరాజు, అతను అసలు ఎవరు? స్కూల్ విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నాడు. పిల్లల పేరెంట్స్ ఉన్నారు, అసలు పేరెంట్స్ ఉన్నారు. నేను కలెక్టర్ గారిని కలిసానండి. ఇదిగోండి ఎన్ని కంప్లైంట్స్ నేను ఎన్ని దగ్గరలో పెట్టానో. చూస్తామని అదే చెప్తున్నారు. గ్రీవెన్స్ కూడా వెళ్ళడం జరిగిందండి. జూలై నుంచి నేను ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. గ్రీవెన్స్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ పెడితే ఉద్యోగస్తులకి ఎవ్రీ 3rd Friday ఉంటుంది అని చెప్పడంతో ఆ రోజు అక్కడ ఇది అంటే ఆన్లైన్లో నమోదు అవ్వలేదు. తర్వాత నేను సార్ని కలిశాను. అందుకు ప్రూఫ్గా ఇక్కడ మనకి ఇంకొక మీడియా ఉన్నారు. ఆ రోజు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కలెక్టర్ గారిని నేను 3 సార్లు కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ రూపంలో తెలియచేశాను. సార్కి నా బాధ కూడా నేను చెప్పాను. చూస్తానమ్మా అని అన్నారు తప్ప ఎవరైతే ఒత్తిడి పెడుతున్నారో వాళ్ళు ఒత్తిడికే తలొగ్గి ఆఖరికి ఈ రకంగా బదిలీ నెపంతో ఫస్ట్ అయితే నన్ను టెర్మినేట్ చేయాలని అధికారి ఒత్తిడి పెట్టారు, అది జరగలేదు. తర్వాత సస్పెండెన్స్ అన్నారు, అది జరగలేదు. ఆఖరికి అతను ఒత్తిడికి తలొగ్గి ట్రాన్స్ఫర్ చేశారు. అదే కదండి ఇప్పుడు మీకు ఫోటో చూపించాను. ఏంటి నాకు అవసరం? మీ అందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, అందరూ కూడా ఒకసారి స్కూల్కి వెళ్ళండి. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని, ఆ పిల్లల యొక్క అసలు తల్లిదండ్రుల్ని ఒక్కసారి పిలిచి మాట్లాడండి. నిజాలు ఏంటో మీకే అర్థమవుతాయి. ఇంతకు మించి నేనేం చెప్పలేనండి. మా అమ్మగారు మాట్లాడతారు. ఏం ఆడియో అండి నాకు తెలీదు. ఇప్పుడు ఒక విషయం నేను చెప్తానండి. ఇప్పుడు ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఒక విమానాన్ని కానీ ఒక ట్రైన్ని కానీ హైజాక్ చేసి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు కదా, ఆ రకంగానే ఎమ్మెల్యే గారు పొందూరు కేజీబీని అతను కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. మీకు ఇందాక బెదిరింపు కాల్స్ని వినిపించాను కదండి. ఇప్పుడు అక్కడున్న స్టాఫ్లోని ఎవ్వరూ కూడా నేను ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎందుకు నాతో మాట్లాడట్లేదు చెప్పండి?